అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణలో 2024లో జరిగినటువంటి టెట్కు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నపత్రాన్ని వివరించుకుందాం అండి. ఇది రాబోయేటువంటి టెట్కి కానీ డిఎస్సికి కానీ ఉపయుక్తమవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కంటెంట్కు సంబంధించినటువంటి ప్రశ్న విధానం మాత్రం మారదు. కాబట్టి కొన్ని ప్రశ్నలు తరచుగా అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంత మనకి సమాచారం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రీవియస్ పేపర్లను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క పేపర్ని అట్లా కాస్త వివరిస్తూ విశ్లేషణ చేస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా క్రింది పద్యాన్ని చదివి 31 నుంచి 35 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అన్నాడు. అందులో పద్యం ఒకటి ఇచ్చాడు, గమనించండి. మనకి ఒక 5 ప్రశ్నలు పద్యం ఇచ్చి ఒక 5 ప్రశ్నలు అడుగుతున్నాడు, గద్యం ఇచ్చి ఒక 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనది. తరచుగా పద్యంలో రిపీట్గా అడిగేటువంటి ప్రశ్న విధానం కూడా మనం చర్చిద్దామండి. పద్యం ఏమిటంటే, చెప్పకు చేసిన మేలు ఒకప్పుడైనను గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన అదియు తప్పేయని చిత్తమందు దలపు కుమారి. మనం పద్యం చదువుకునేటప్పుడు కాస్త పద విభజన చేస్తూ జాగ్రత్తగా చదువుకోగలిగితే చాలా వరకు భావం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి ఎట్లాగో, చెప్పకు చేసిన మేలు నొకప్పుడు అని ఉంది కదా. చెప్పకు చేసిన మేలును అని చదువుకొని ఇందులో ఉన్నటువంటి ఓను తీసుకొని ఒకప్పుడైన కానీ, గాని బదులు కాని, ఒకప్పుడైనా కానీ దాని హర్షింపరుగా గొప్పలు చెప్పినను అదియును తప్పే, దాగాదు తాని తప్పే అని చిత్తమందు తలపు కుమారి. ఈ విధానంలో పద్యాన్ని చదువుకోవాలి. ఈ పద్యంలోని మగుటం ఏమిటి గమనించండి. ఎప్పుడైనా మగుటం అంటే 4వ పాదంలోనే ఉంటుంది. కుమారి అనేటువంటిది మగుటం. జవాబు 2. మగుటం ఎప్పుడు 4వ పాదంలోనే ఉంటుంది. మనం ఇంతకుముందు శతకాలకు సంబంధించిన వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. పదమగుటాలని, అర్ధపాదమగుటాలని, పాదమగుటాలని, పాదద్వయం కలిగినటువంటి అంటే ద్విపాదమగుటాలని వివరంగా చెప్పుకున్నాం. సరే, కుమారి అనేటువంటిది అందరికి తెలిసిందే, అది మగుటం. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు? బద్దెన ఏనుగు లక్ష్మణ కవి, సిరసినగల కృష్ణమాచార్యులు, పక్కి వెంకట నరసింహ కవి. కుమార శతకమన్నా కుమారి శతకమన్నా 2 శతకాలు కూడా ఒక్కరే, పక్కి వెంకట నరసింహ కవి. గుర్తుంచుకోండి, పక్కి వెంకట నరసింహ కవి మనకు పాఠ్యపుస్తకంలో వచ్చిన కవి అయిన. ఇక తర్వాత ప్రశ్న, ఇది ఏ రకమైన ఛందస్సుకు చెందినది? ప్రతి టెట్లో గత జరిగినటువంటి 24 టెట్లో జరిగినటువంటి ప్రతి 2 సెషన్లకు ఒకసారి ఆ పద్యం ఏ ఛందస్సుకు చెందింది అని అడిగాడు. చాలామంది నేను చేసే వీడియోల్లో మెసేజ్ ఏమిటంటే, చిన్న పద్యాలు ఇలాంటి పద్యాలు ఇచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలని. నేను దీని తర్వాత రేపు చేయబోయే వీడియో అదే. ఆటవెల్ది, తేటగీతి, సీసం, కందం, ద్విపదకు సంబంధించి అసలు పద్యాలను ఎలా గుర్తుపట్టాలనేటువంటిది. ఒకసారి మనం గమనించినట్టయితే ఆప్షన్స్ ఏమన్నాడంటే కందం, ఆటవెలది, తేటగీతి, సీసం అన్నాడు. నేను ప్రస్తుతానికి పైన చెప్తాను, రేపు వివరంగా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. 4 ఆప్షన్లు ఇచ్చాడు: కందం, ఆటవెలది, తేటగీతి, సీసం. సీసం అంటే పెద్ద పద్యం, ఒకటే ముద్దు గుర్తు, కాబట్టి సీసం కాదు. సీసం చాలా పెద్ద పద్యం అన్నమాట. ఒక్కొక్క పాదానికి 8 గణాలు ఉంటాయి, కాబట్టి పెద్ద పద్యం. ఇక 3 పద్యాలు ఉన్నాయి: కందం, ఆటవెలది, తేటగీతి. ఈ 3 ఏది సరైన జవాబు గుర్తించాలంటే ఒకసారి పద్యాన్ని మళ్ళీ గమనిద్దాం. పద్యంలో ఇచ్చినటువంటి పద్యంలో 2వ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. మనందరికీ తెలిసిందే, 2వ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. ఒకే గుణింతానికి చెందిన అక్షరం ఉంది. ఇలా 2వ అక్షరం ప్రాసాక్షరమై ఉంటే ఆ ప్రాస నియమాన్ని కలిగి ఉండట్లు లెక్క. ప్రాస నియమం కలిగి ఉంటే ఖచ్చితంగా చిన్న పద్యాలలో కందం కానీ,
లేదా ద్విపద గాని అవుతుంది. ద్విపద అంటే 2 పాదాలే కదా ఉండేది, కాబట్టి కందమే. ఎందుకని? ఆటవెలది కూడా చిన్న పద్యమే కదా, ఆటవెలది చిన్న పద్యమే, తేటగీతి చిన్న పద్యమే. కానీ ప్రాస నియమం ఉండదు ఆ రెండింటికి, ఇది గమనించాలి. ఆటవెలదికి కానీ, తేటగీతికి కానీ, సీసానికి కానీ ఆ 3 పద్యాలకు ప్రాస నియమం ఉండదు. కాబట్టి ప్రాస నియమం ఉంది చిన్న పద్యంలో అంటే అది కందమే. ద్విపదకు కూడా ప్రాస నియమం ఉంటుంది, కానీ ద్విపద కేవలం 2 పాదాలే ఉండేది, 4 పాదాలు ఎలాగివ్వడు. కాబట్టి ఇది కంద పద్యం అని అర్థమైంది. లేదు, ఇంకొక నియమం చెబుతా గమనించండి. ఎప్పుడైనా ఇలాంటి పద్యం ఇచ్చినప్పుడు 2వ పాదం, ఇది 2వది, 4వ పాదం, 2వ పాదం చివరాక్షరం, 4వ పాదం చివరాక్షరం ఖచ్చితంగా గురువై ఉంటుంది. కంద పద్యం లక్షణాల్లో ఇదొక లక్షణం అన్నమాట. ప్రాసనియమం ఉండి 2, 4 పాదాల చివరిలో గురువు ఉంటే అది కందం. లేదు, ఇంకా ఒక నియమం చెబుతాను చూడండి. అది వేటితో పని లేని నియమం ఏంటంటే, కుమారి మగుటం కదా, శతకం పేరు కూడా కుమారి శతకమే కదా, దీంతో పాటు కుమార శతకం, ఆయనే పక్కప్పల వెంకట నరసింహాచారి గారు రచించినటువంటి, వెంకట కవి గారు రచించినటువంటిదే, పక్కి వెంకట కవి. కుమార శతకమైన కుమారి శతకమైన, కుమార గాని కుమారి గాని, లేదా సుమతి శతకం, ఇంకొకటి సుమతి శతకం. సుమతి శతకమైన, కుమార శతకమైన, కుమారి శతకమైన వచ్చినప్పుడు మరి ఏమి ప్రాస ఉందా, 2, 4 పాదాల్లో గురువు ఉందా, ఇలాంటి నియమ నిబంధనలు ఏమి ఆలోచించకుండా అది కందం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ శతకం మొత్తం రాసింది కంద పద్యాలతోనే, ఇప్పుడు చెప్పిన 3 కూడా, ఇంకా అదే ముద్దు గుర్తు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఇది ఏ రకమైన ఛందస్సు అంటే కందం. ఎలా గుర్తుపట్టారంటే దాంట్లో కుమార లేదా కుమారి లేదా సుమతి అనే 3 మగటాలతో ఏ పద్యం ఉన్నా అది కందమే. 34 చిత్తమందు ఏమి ఉండాలని పద్యంలో ఉంది. గొప్పలు చెప్పుకోవడం మంచిదని ఉందా? కాదు. గొప్పలు చెప్పుకోవడం తప్పని ఉందా? కీడు చేయకూడదని ఉందా? లేదు. మంచి పనులు చేస్తూ ఉండాలని ఉందా? లేదు. ఏమనుంది? గొప్పలు చెప్పుకోవడం తప్పు అని ఉంది. ఆ జవాబు ఎక్కడుందో గమనించండి. చెప్పకు చేసిన మేలు, చెప్పకు చేసిన మేలును ఒకప్పుడైనను గాని దాని హర్షింపరుగా. చెప్పకు చేసిన మేలు చేసి దాన్ని చెప్పకు, దాన్ని ఎవరు హర్షించరు. గొప్పలు చెప్పిన అదియును తప్పే అని చిత్తమందు తలపు కుమారి. నీ మనస్సులో ఏమని తలుచుకో? గొప్పలు చెప్పిన అదియు తప్పే అని. అదనమాట ఈ జవాబు. గొప్పలు చెప్పుకోవడం తప్పని ఉంది. పద్యంలో ఏముందంటే ఇది. 35వ ప్రశ్న, అంటే దీంట్లో 5వ ప్రశ్న అన్నమాట. ఈ పద్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది, జాగ్రత్త, సరైనది సరికానిది అన్నప్పుడు ఆలోచించాలి. ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటకు చెప్పకు, ఇతరులకు చేసిన కీడును ఎప్పుడూ బయటకు చెప్పకు, తప్పు. చేసిన మేలును చెప్పి మెప్పు పొందాలి, తప్పు. చేసిన తప్పును చెప్పి శిక్ష అనుభవించాలి, తప్పు. ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటకు చెప్పకు, ఇది సరైనది. మనకి ఆప్షన్స్ చూడంగానే అర్థమవుతుంది. తర్వాత పేరా ఇచ్చాడు, గమనిద్దాం. క్రింది గద్య భాగాన్ని చదివి 36 నుంచి 40 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. కమలోద్భవుడైన బ్రహ్మ ముఖము నుండి వేదము, వాల్మీకి సంభవుడైన వాల్మీకి మహర్షి గంటము నుండి శ్రీమద్ రామాయణము జాలువారిన ఇరువురును చతురాస్యులు. అనగా ఒకరు చతుర్ముఖులు మరి ఒకరు చతుర వచనులు. ఒకసారి చూడండి. కమలోద్భవుడైన, కమలమునందు ఉద్భవించిన వాడు అని అర్థం. కమల ఉద్భవము, కమల ప్లస్ ఉద్భవము కమలోద్భవము. కమలోద్భవుడైన బ్రహ్మ ముఖము నుండి వేదము, బ్రహ్మముఖం నుంచి వేదము. వల్మీక సంభవుడైన, అంటే వల్మీకం అంటే పుట్ట,
పొట నుంచి పుట్టినటువంటి వల్మీక సంభవుడైన వాల్మీకి మహర్షి గంటము నుండి శ్రీమద్ రామాయణము జాలువారిన ఇరువురును అంటే ఇద్దరును చతురాస్యులు. హాస్యం అంటే ముఖం, అనగా ఒకరు చతుర్ముఖులు, ఒకళ్ళేమో 4 ముఖాలు కలిగిన వారు, ఎవరు? బ్రహ్మ. మరి ఒకరు చతురవచనులు, ఇంకొకళ్ళు ఎవరు చతుర్వచనులు? వాల్మీకి. బ్రహ్మ లోక విధాత, వాల్మీకి శ్లోక విధాత. ఇద్దరిని పోలికలు చెప్పుకుంటూ వెళుతున్నాడు. చదువుకునేటప్పుడే భావయుక్తంగా చదువుకోగలిగితే తేలికవుతుందన్నమాట. ఆ ఉభయుల మధ్య గల భేదము లేశమాత్రమే, అంటే ఆ ఇద్దరు ఉభయుల మధ్య భేదం కొద్దిగే ఉంది, తక్కువ. కావుననే వేదసారమైన రామాయణము వాల్మీకి మహర్షి హృదయము నుండి ఆవిర్భవించినది. మహర్షి వాల్మీకి ఆదికవియేగాక వేదాంతి, దార్శనికుడు, తపస్వి, మార్గదర్శకుడు, కార్యాచరణవేత్త. ఒకరోజు మహర్షి శిష్యులతో కూడి తమసా నదీ తీరమును వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. అసువులంటే ప్రాణాలు. ఆ దృశ్యమును చూసి మహర్షి హృదయము ద్రవించెను. నయనాలు అశ్రువులతో నిండెను, కన్నీటితో నిండెను. కంఠము గొంతు గద్గదమయ్యను. ఆ శోక ప్రభావమున ఆయన ముఖము నుండి మానీషాద ప్రతిష్టాం కామమోహితం అను శ్లోకము వెడలెను. బ్రహ్మదేవుడు ఈ పలుకులు విని శోకముతో చందోబద్ధమైన శ్లోకము పలికావు. నీవు శ్రీరామ చరిత్రను కావ్య రూపములో రాసి శాశ్వత కీర్తిని గడించుమని ప్రేరేపించాడు. నీవు శ్రీరామ చరిత్రను కావ్యరూపంలో రాసి శాశ్వత కీర్తిని గడించమని ప్రేరేపించాడు. ఎవరో? బ్రహ్మదేవుడు. ఎవరిని? వాల్మీకి మహర్షిని. ప్రశ్నలు గమనిద్దాం. పేరా ఇచ్చి ప్రశ్నలు తేలికైనవే కాబట్టి నేను కాస్త వేగంగా చెప్తాను, గమనించండి. చతురవచనుడు ఎవరు? చతురవచనుడు వాల్మీకి. చతుర్ముఖుడు బ్రహ్మ. వేటగాడు బాణముతో దేనిని కొట్టిన? క్రౌంచపక్షుల జంటను, పావురాన్ని, మగపక్షిని, డేగను. ఈ 2 కాదని అర్థమవుతుంది. ఈ రెండిట్లో చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రౌంచ పక్షుల జంటలోని మగపక్షిని, అది రెండింటిని ఇచ్చాడు. క్రౌంచ పక్షుల జంటను కొట్టాడా? కాదు, ఆ జంటలోని మగపక్షిని. కాబట్టి 3 జవాబు. లేశము అనగా వారిద్దరికి పోలిక చెబుతూ వారిద్దరి మధ్య లేశమాత్రమే భేదం. లేశమాత్రమే అంటే చాలా కొంచెమే, తక్కువే అని అర్థం. కాబట్టి ఇది జవాబు. శ్రీరామ కార్యమును రాయమని శ్రీరామ కావ్యమును రాయమని ఎవరిని ప్రేరేపించెను? బ్రహ్మ వాల్మీకిని ప్రేరేపించెను. ఈ పేరాలో ఉన్న నది పేరేమిటి? గోదావరి, తమస, తుంగభద్ర, కృష్ణ. ఒకే ఒక్క నది ప్రస్తావించబడింది, తమస. ఇవి ప్రశ్నలు. తర్వాత అసలు ప్రశ్నలో కంటెంట్ ప్రశ్నలోకి వెళ్దాండి. 41. కొత్త లోకము ఎవరు రచించారు? గుర్రం జాషువా గారు రచించినటువంటి కొత్త లోకము. గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, ఇలాంటి రచనలన్నీ కూడా. బాపూజీ, నేతాజీ, నా కథ, ఆయన జీవిత చరిత్ర అన్నమాట, పద్య రూపంలో ఉన్నటువంటిది. ఇవి రచనలు. డైరెక్ట్ ప్రశ్నే. 42వ ప్రశ్న. వానమామలై వరదాచార్యులు రాసిన రైతు బిడ్డ అనునది హరికథల సంపుటి? కాదు. బుర్రకథల సంపుటి, ఖండకావ్యము, ప్రబంధము. జవాబు బుర్రకథల సంపుటి. ఆయన రాసినటువంటి వాటిలో కాస్త భిన్నమైంది, ప్రత్యేకమైంది ఇదే. మనకి కవి పరిచయంలో కూడా ఇస్తాడు. రైతు బిడ్డ అని ఇచ్చి బ్రాకెట్లో బుర్రకథల సంపుటి అని ఇస్తాడనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ యొక్క కవి చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి అండి. మనకి ప్రతి టెట్లో, ప్రతి సెషన్లో దరిదాపుగా వానమామలై వరదాచార్యులు గారి గురించి ఉంటుంది. పోతన బాల్యం అని మనకు ఇచ్చినటువంటి 6వ తరగతిలో ఇచ్చినటువంటి ఒక పాఠం అన్నమాట, పోతన బాల్యం. రచనలో ఒకసారేమో అభినవ పోతన బిరుదు ఎవరిది, అభినవ పోతన అని ఒక సందర్భంలో అడిగాడు.
ఇంకో సందర్భంలోనేమో అభినవ కాళిదాసు బిరుదు ఎవరిది అని అడిగాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు బిరుదులు అనమాట. అలాగనే ఇందాక మనం జాషువా గురించి చెప్పుకున్నాం కదా, జాషువాకి మధుర శ్రీనాథ బిరుదైతే ఈయనకు మధుర కవి. వ్యత్యాసం గమని, జాషువాకేమో మధుర శ్రీనాథుల్లాగా శేషపద్యాలు రాయడంలో సిద్ధహస్తుడు అని మధుర శ్రీనాథ్ అని గుర్రం జాషువా గారికి బిరుదు. కానీ వానమామలై వరదాచార్యుల వారికి మధుర కవి అని బిరుదు. ఈయనకి కవి చక్రవర్తి. వానమామలై వరదాచార్యుల వారికి కవి చక్రవర్తి బిరుదు ఉంది. గుర్రం జాషువా గారికి నవయుగ కవి చక్రవర్తి బిరుదు. ఆయనకి నవయుగ కవి చక్రవర్తి, ఈయనకేం కవి చక్రవర్తి. అట్లా బిరుదులు కానీ ఇలాంటివన్నీ. సహజంగా మనకు బాగా తెలిసినటువంటి రచన ఏంటంటే పోతన చరిత్రము. ఇది వానమామలై వరదాచార్యులు వారు రాసినటువంటి పోతన చరిత్రం అని ఉంది. కాబట్టి రచనల మీద జాగ్రత్తగా చూసుకోండి. చాలా చాలా ముఖ్యమైన కవిగా భావించండి వానమామలై వరదాచార్యులు వారి మీద. తప్పనిసరిగా ఒక ప్రశ్న ఉంటుంది, అది టెట్ కానీ డిఎస్సి కానీ. 43 ఉడుత సాయం పాఠం రామాయణంలోని ఏ కాండ నుంచి తీసుకున్నారు? జవాబు యుద్ధకాండ. ఇది ప్రసిద్ధమైనటువంటిదే. ఎందుకంటే ఉడుత సాయం అనేటువంటి ఈ పాఠం 6వ తరగతిలోనిది. ఇది కూడా 6వ తరగతిలో గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి, గోన బుద్ధారెడ్డి అనేటువంటి కవి రచించినటువంటి రంగనాథ రామాయణం నుంచి ఇవ్వబడినటువంటిది. రంగనాథ రామాయణం ద్విపద కావ్యం. దాంట్లో మనం చెప్పుకోదగినటువంటిది ద్విపద కావ్యం. ఎక్కువసార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో ఏ కాండ వరకు రచించారు? ఇదే యుద్ధకాండ వరకే. యుద్ధకాండ అంటేనే చివరి కాండ. దాని తర్వాత బహుశా తన కుమారులు ఉత్తరకాండను కూడా అనువదించుంటారు. అందుకని గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో ఏ కాండ వరకు రచించారంటే యుద్ధకాండ వరకు. ఉడుత సాయం అనే పాఠం కూడా యుద్ధకాండలో ఉంది. అది ఈ రెండు కూడా, రెండింటికి జవాబు యుద్ధకాండే. గమనించండి. శ్రీరాముడు సీతమ్మ వారిని లంక నుంచి తీసుకొని రావటానికి సముద్రం మీద వారధి కట్టేటప్పుడు ఉడుత, ఒక చిన్న ఉడుత అక్కడ ఉన్నటువంటి ఆ వారధి కట్టడానికి సముద్రంలోని ఇసుక రేణువులను తీసుకెళ్ళి తన వంతు సాయంగా చేయటం జరుగుతుంది. అలా పుట్టినటువంటి జాతీయమే ఏదో ఉడతా భక్తిగా అనేటువంటి జాతీయం. కాబట్టి ఉడుత సాయం అనేటువంటి పాఠం గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోనిది. అది ద్విపద కావ్యం, యుద్ధకాండ నుంచి గ్రహించబడింది ఈ పాఠం. గోన బుద్ధారెడ్డి రామాయణాన్ని ఏ కాండ వరకు రచించారంటే యుద్ధకాండ వరకు. మిగిలినది తన కుమారులు రచించారు. అలాగనే తొలి తెలుగు రామాయణం కూడా ఇది. తొలి తెలుగు రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం. 44వ ప్రశ్న, దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరు? తిక్కన ఎర్రన, వేముగంటి, పాలుకురిగి సోమన సరైన జవాబు. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరు? మనకి ఇది వచ్చేసరికి 8వ తరగతిలో బండారి బసవన్న అనేటువంటి ఒక పాఠం ఉంది. బండారి బసవన్న. నేను 2 వీడియోల క్రితం 8వ తరగతి పాఠ్యపుస్తకం మొత్తం మీద కవి పరిచయాలు, అది పాఠం పేరు, ఇతివృత్తము, నేపథ్యము, అందులో ప్రక్రియ ఏమిటి, విశేషాలు ఏమిటి అనేటువంటి దాని మీద వీడియో చేశాను. అప్పుడు వివరించాను అసలు ఎవరు బండారి బసవన్న, ఎవరు ఆయన, ఈ దేనికి సంబంధించి ఏంటి అనేటువంటిది. పాలుకురిగి సోమనాథుడు, ఈ పాఠంలో పాలుకురిగి సోమనాథుడి గురించి ఇచ్చినటువంటి కవి పరిచయంలో మొట్టమొదటి లైనే అనమాట. అది మొదటి వాక్యమే దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాలుకురికి సోమనాథుడు అని ఉంటుంది. దాన్నే ఇక్కడ ఇచ్చాడనమాట. పాలుకురికి ఈ కవి పరిచయంలోనే మీరు ఇంకొక 2-3 విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే కవి ఏది తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రచించినటువంటి స్వతంత్ర కావ్యాన్ని రాసినటువంటి తొలి కవి, స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి పాలుకురికి సోమనాథుడు. అలాగనే తెలుగులో మణిప్రవాళి శైలి, గుర్తుంచుకోండి, మణిప్రవాళ శైలి, తెలుగు సంస్కృతం రెండింటిని ఉపయోగించడాన్ని మణిప్రవాళ శైలి అంటారనమాట.
తెలుగులో మణిప్రవాళ శైలిని తొలిగా ఉపయోగించిన కవి కూడా పాల్కురికి సోమనాథుడే. చాలా రచనలు చేశారు, అన్నీ కూడా ప్రసిద్ధమైనవే. మొదటి రగడ, మొదటి గద్యం, మొదటి పంచకం, అష్టకం, ద్విపద శతకం, వృషాధిప శతకం ఉంది కదా, బసవ బసవ వృషాధిప అనే మగుటంతో మొదటి ఉదాహరణ కావ్యాన్ని రచించినటువంటి ఆయన. మనం చదువుకోలే కానీ బోలెడు విషయాలు ఉంటాయి ఆ కవి పరిచయంలో, అన్ని ముఖ్యమైనవిగానే మనకు అనిపిస్తాయి. అడగటం కూడా అలాగనే అడిగాడు వీటి నుంచి. 45 రాజిల్లు అను పదానికి అర్థం ప్రకాశించు. రాజిల్లటం అంటే ప్రకాశించడం, విరాజిల్లుతుంది అంటారు కదా, అంటే ప్రకాశిస్తుంది అని. యామిని అను పదానికి పర్యాయ పదాలు. యామిని అంటే ఇవన్నీ డైరెక్ట్ ప్రశ్నలే అన్నమాట. నిశీధి, రాత్రి, ఈ రెండు యామిని అంటారనమాట. నిశీధి, రాత్రి, యామిని దేవి అంటాం కదా, దానికి అర్థం అది. కాలం అను పదానికి నానా అర్థాలు. చాలా చాలా ముఖ్యమైనదిగా భావించండి, అనేక సార్లు అడిగినటువంటిది. ఆంధ్ర పాఠ్యపుస్తకాల్లో కూడా ఇది ముఖ్యమైనది. పాత 10వ తరగతిలో ఉంటుంది, కొత్త 10వ తరగతిలో కూడా ఉంది ఇది. కాబట్టి కాలం అనే దానికి నానా అర్థాలు. సమయం, సంవత్సరమా కాదు, రెండు కాలానికి సంబంధించినవి. వేరు వేరు అర్థాలు అయి ఉండాలి, ఈ పదానికి సరిపోవాలన్నమాట. ఇనుము తెల్లనిదా కాదు, భవిష్యత్తు సమయం కాదు. కాలం అంటే నల్లనిది. కాలం అంటే మనకు తెలిసి ఒక అర్థం, సమయం డైరెక్ట్ తెలుసు. కాలం అంటే నల్లనిది అని కూడా అర్థమవుతుంది. మనం హిందీలో కూడా కాల అంటాం కదా నలుపుని. కాబట్టి ఇది సరైన జవాబు 4. కుల్య అను పదమునకు వికృతి పదము కాలువ. కుల్య అను పదమునకు వికృతి పదము కాలువ. కుడ్యం అంటే గోడ, కృపాణం అంటే కత్తి. కృప అంటే మామూలుగా ఇచ్చినట్టున్నాడు. వసుధ అను పదానికి వ్యుత్పత్త్యర్థము ద్రవ్యాదులను ధరించునది. చాలా ముఖ్యమైనది, గమనించండి. ద్రవ్యాదులను ధరించునది. గత 2024 టెట్లోనే ఇదే పదాన్ని సుమారుగా 3 సార్లు అడిగినట్లున్నాడు. కమలాలకు నెలవైనది, కమలాకారం. నీటికి నిధి వంటిది పయోనిధి. ఇవి కొన్ని ముఖ్యమైనవిగా అనుకోండి. తర్వాత నా అనున్నది ఏ వర్గానికి చెందినది. ఇది దీనికి జవాబు అది. నా అనేటువంటిది ఏ వర్గం? టా వర్గమా, కా వర్గమా, ఇట్లా టాటా డాడా నా, తాత దాదా నా, పాప బాబా మా అనునాసిక అక్షరాలు కదా, కాబట్టి టా వర్గానికి చెందింది. వైకల్పికమనగా నేను సందుల్లో వివరంగా చెప్పాను. వైకల్పికమనగా సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరిగితే దాన్ని నిత్యం అంటారు, వైకల్పికం అనరు. సంధి నిషేధం అంటే ఇది ఒక పద్ధతి. నిషేధం అయినప్పుడు ఎడాగము వస్తుంది. సంధి నిత్యం ఒకటే. సంధి నిత్యం, నిషేధమా తప్పకుండా జరుగుతుంది, ఈ రెండు ఒకటి అనమాట. రెండోది నాలుగోది ఒకటే. తప్పకుండా జరిగితే దాన్ని నిత్యం అంటారు. సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు, దాన్ని వైకల్పికం అంటారు. ఇతనొక సంధి వైకల్పికంబు, అది సూత్రం. జరగవచ్చు, జరగకపోవచ్చు. 52 చాలా ప్రధానమైనది, తప్పనిసరిగా మనం మార్కు కోల్పోవడానికి అవకాశం ఉన్నది. ఇది ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపే సమాసము ఏది? ఎన్నిసార్లు చదివినా ఇది మనకి డౌట్గానే ఉంటుంది. ఉత్తర పద ప్రాధాన్యత కలిగిన సమాసం ఏది? 4 సమాసాల పేర్లు ఇచ్చాడు. ద్వంద్వం, దిగు, తత్పురుషం, అవ్యయీభావం. నేను సమాసాలని ఒక గంట వీడియో చెప్పాను. ఆ గంట వీడియోలో నేను ఒక కోడు ఒకదాన్ని చెప్పాను, అది రాస్తాను, గమనించండి. ఏమిటంటే ఆ కోడు, అత్త దగ్గర బహు ఆస్తి ఉంది. ఇది కోడు. ఏమిటంటే ఈ కోడు, ఆ అంటే అవ్యయీభావ సమాసం. గుర్తుంచుకోండి, ఆ అంటే అవ్యయీభావ సమాసం, తా అంటే తత్పురుష సమాసం, దా అంటే ద్వంద్వ సమాసం, బహు అంటే బహువ్రీహి సమాసం. ఇది ఒకటోది, రెండోది, మూడోది, నాలుగవది. గుర్తుంచుకోండి. ఆ అంటే అవ్యయీభావ సమాసం, తా అంటే తత్పురుష సమాసం, దా అంటే ద్వంద్వ, బహు అంటే బహు అని అర్థం, బహువ్రీహి సమాసం. ఈ 4 మీకు ఈ ఆర్డర్లో తెలిసినప్పుడు, మొదటిది పూర్వపద ప్రాధాన్యం కలిగింది, రెండవది
ఉత్తర పద ప్రాధాన్యం కలిగింది. మూడవది ద్వంద్వ సమాసం అన్నమాట. ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదం అన్నమాట. రెండు అని అర్థం. ఉభయ పద ప్రాధాన్యం కలిగినది. బహువ్రీహి అన్యపద ప్రాధాన్యం కలిగినది. ఇక్కడ నేను వివరించడానికి కూడా స్పేస్ లేదు. మీరు సమాసాలు అనేటువంటి వీడియోలో దీన్ని స్పష్టంగా చెప్పాను. మీరు తర్వాత ఎప్పుడైనా గమనించండి. కాబట్టి ఆ అంటే అవిభావ సమాసం పూర్వపదం, ఉత్తర పదం, ఉభయ పదం, అన్యపదం. మనకేమని అడిగాడు? ఉత్తర పదం అడిగాడు. అంటే రెండవది అంటే అత్త, తాగద, త అంటే తత్పురుష సమాసం. కాబట్టి జవాబు 3. తత్క్షణం పదానికి గణ విభజన చేస్తే తత్క్షణం, తత్ తా పక్కన తత్ పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరం ఇది. పొల్లు హల్లుతో కూడిన అక్షరం గురువే అవుతుంది. క్ష లఘువు. క్షాకు ముందేదన్న అక్షరం ఉంటే అప్పుడు గురువు అవుతుంది. ఆల్రెడీ ఇది ఎట్లా గురువే కాబట్టి ఇది గురువు. క్ష లఘువు, నా పక్కన 0 ఉంది. గురువు లఘువు గురువు. కాబట్టి ఇది జవాబు. వ్యాకరణ పరంగా ఇత్తు అనగా విత్తనం, ఇకారం, ఈకారం, ఈ ఇకారం. ఇత్తు అనగా ఇకారం అని అర్థం. ఇది కాదు, ఇది కూడా ఇకారమే కదా, కానీ ఇది దీర్ఘం ఉంది. సరైన జవాబు ఏంటంటే అసలు కరెక్ట్గా అడగాలనుకుంటే హ్రస్వ ఇకారం అని అనాలి. హ్రస్వ ఇకారాన్ని ఇత్తు అని అంటారు. హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటారు. హ్రస్వ అకారాన్ని అత్తు అని అంటారు అన్నమాట. మళ్ళీ దాంట్లో కూడా ఈసారి జాగ్రత్తగా గమనించండి. సూత్రం అన్నమాట. అత్తునకు సంధి నిత్యమా బహుళమా వైకల్పికమా, ఇత్తునకు సంధి నిత్యమా బహుళమా వైకల్పికమా, అవి జాగ్రత్తగా ఈసారి గమనించండి. దానికి కూడా చక్కటి కోడ్ని సంధులు అనే దాంట్లో చెప్పాను అనమాట. అంబ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి అనే కోడ్లో. మెథడాలజీకి సంబంధించిన ప్రశ్న. స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు, డైరెక్ట్ ప్రశ్నే. పైథాగరసు, ప్లేటో స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు. కాబట్టి పైథాగరస్, ప్లేటో అనేటువంటి వారు స్వభావవాదాన్ని ప్రతిపాదించినటువంటి వారు. క్రింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో గుర్తుంచుకోండి. ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరైన వారిని గుర్తించండి అని 4 ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ దాని కింద కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. ఉత్తమ శ్రవణ లక్షణం అంటే మంచిగా వినడం అనేటువంటి లక్షణం. ఉత్తమమైన శ్రవణానికి సంబంధించిన లక్షణాలలో సరైంది. భాషా ధ్వనులను వాటి మధ్య భేదాన్ని గుర్తించలేరునా? కాదు కదా. భాషా ధ్వనులను వాటి మధ్య భేదాన్ని గుర్తించగలరు, కానీ ఇక్కడ గుర్తించలేరు అన్నాడు. కాబట్టి తప్పు. ధ్వనుల ఊనికను స్వర భేదాన్ని గ్రహిస్తారు. అంటే మనం మాట్లాడేటప్పుడు వచ్చినటువంటి ధ్వనుల యొక్క ఊనికను, స్వరాల యొక్క మనం మాట్లాడే స్వరం భేదాన్ని గ్రహిస్తారు. సరైనదే. విన్న ధ్వనులను తమకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు. రైటే. ఏకాగ్రతతో వింటారు. ఇది మంచి లక్షణం అన్నమాట. అంటే ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని ఏకాగ్రతతో వినడం అనేది ఉత్తమ శ్రవణం యొక్క లక్షణం. కాబట్టి 1వది కాదు, మిగిలిన 3 సరైనవి. ఇంకా 3 సరైనవి అంటే ఎక్కడుంది? సారీ, ఇది కాదు. ఏని మొదట్లోనే కొట్టేశాం కదా. ఇక్కడ నుంచి BCD ఇది జవాబు. BCD అనేటువంటి జవాబు. మీరు ఇంకొక రకంగా ఆలోచించినా చూడండి. మొదటిది స్పష్టంగా గుర్తించలేరు అని అంటున్నాడు కాబట్టి ఇది తప్పు. అన్నిటిలో ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఇక్కడ ఉంది, ఇది తప్పు. ఇక్కడ ఉంది. ఇట్లా కూడా మనం కొన్నిసార్లు అప్పుడప్పుడు అలా కలిసి వస్తుంది అన్నమాట. 57. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని అభిప్రాయపడింది. మరియా మాంటిసోరీ ప్రతిపాదించినటువంటి విధానాన్ని ఒక విప్లవాత్మకమైన ఆలోచన అని పేర్కొన్న ఆయన గీజుభాయ్, మన భారతీయ తత్వవేత్త, విద్యావేత్త గీజుభాయ్ అనేటువంటి ఆయన అన్నమాట. ఈయన రాసినటువంటి పలక అనేటువంటి పుస్తకాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించండి. విద్యావేత్త, మంచి విద్యావేత్త. పాఠశాల లైబ్రరీకి ఈయన రాసిన పుస్తకాలని గతంలో కూడా ఇచ్చేటువంటి వాడు. 58.
సంస్థాగత ప్రణాళిక గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సంస్థాగత ప్రణాళిక ప్రతి టెట్లో అడుగుతూనే ఉంటాడు. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరి అయిన వాటిని గుర్తించండి. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం. రెండు పాయింట్లు. పాఠశాల సమాజం అని ఉంటే ఖచ్చితంగా అది జవాబే. పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయడం సరైనదే. పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం ఇది సరైనదే. గ్రామ ప్రజల, ఉపాధ్యాయుల, అధికారుల ప్రయోజనాలు పరిరక్షణ. గ్రామ ప్రజల ప్రయోజనాలు అధికారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందా? కాదు. ఏబిసి సరైనటువంటిది. ఏబిసి ఇదిగోండి, ఇది సరైనటువంటి జవాబు. ఇక్కడ కూడా ఇందాకట్లాగానే గమనించండి, మనకిది గ్రామ ప్రజల, ఉపాధ్యాయుల, అధికారుల ప్రయోజనాల పరిరక్షణ చూస్తుంది అనేటువంటి తప్పు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డి ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి తప్పు. డి తప్పు. ఇదిగోండి డి తప్పు. కొంత ఎలిమినేటివ్కి అలాంటిది ఉపయోగపడుతుంది. 59 త్రిపార్శ్వ ఉపకరణాలు. త్రిపార్శ్వ ఉపకరణాలు దీనికే త్రిపరిమాణ ఉపకరణాలని కూడా పేరు. రెండో పేరు అన్నమాట. త్రిపరిమాణ ఉపకరణాలని కూడా పేరు. సహజంగా దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే, ఎప్పుడు ఉపయోగిస్తారంటే దృష్టి లోపం కలిగినటువంటి వారికి, అంధులకు విద్యను బోధించే సందర్భంలో ఉపయోగిస్తారు. అంధులకు అన్నమాట. వీటిని ముట్టుకొని చూస్తూ, వీటిని ముట్టుకోవడం వల్ల వాళ్ళు విద్య అభ్యసనం చేస్తారు. అవి అన్నమాట ఇవి త్రిపార్శ్వ ఉపకరణాలు అని అర్థం. ఏమేమిటి? మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు. ఇవన్నీ కూడా పట్టుకొని తాకి చూసేటువంటివి అన్నమాట. నమూనాలు కానీ, మాతృకలు కానీ, విద్యా పరికరాల పెట్టెలు కానీ. కీలుబొమ్మలు కూడా త్రిపార్శ్వ ఉపకరణమే. రేఖాచిత్రాలు కాదు. బొమ్మలు రేఖాచిత్రాలు అంటే గ్రాఫులు ఇవి కాదు. మెరుపట్టలు కాదు. గోడ పత్రికలు కాదు. మెరుపట్టలు కాదు. కథా చిత్రాలు కాదు. వ్యంగ్య చిత్రాలు కాదు. తోలుబొమ్మలు కూడా త్రిపార్శ్వ ఉపకరణాలే. ఛాయాచిత్రాలు కాదు. అంటే పట్టుకొని తాకి అభ్యసనాన్ని చేయగలిగినటువంటివి అన్నమాట. కాబట్టి మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాలే. అయితే ఇక్కడ అన్నీ మిక్స్ చేశాడు కాబట్టి సరైన జవాబు 1. గుర్తుంచుకోండి, ముఖ్యమైనదిగా భావించండి. ప్రతి టెట్లలో, ప్రతి డిఎస్సిలో త్రిపార్శ్వ ఉపకరణాలకు ఉదాహరణ అని అడుగుతున్నాడు. మహా అయితే ఒక 6, 7 దాకా ఉంటాయి. ఆ 7ంటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో నుంచి బిట్టుబోదన్నమాట. 60వ ప్రశ్న. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష, అంతర్భాగమైన మూల్యాంకన రకాల్లో అడిగాడు అన్నమాట ప్రశ్న. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష, అంతర్భాగమైన మూల్యాంకనం, లోప నిర్ధారణ, నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రాగుప్తిక సంకలన మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు దీన్నే. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఇంతకుముందు మనం యూనిట్ పరీక్షలు అంటాం కదా, వాటి స్థానంలో పెట్టినటువంటివి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్. నిర్మాణాత్మక మూల్యాంకనం ఏమిటంటే ఇది పాఠం చెబుతున్నప్పుడే మధ్యలోనే వాడి యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగించేది. అంటే బోధన కొనసాగిస్తున్నప్పుడు చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు ఈ 2 కలిపి ఒకటే. ఈ 2ంటికి 10 మార్కులు కేటాయించారు. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాఠశాలలో జరుగుతున్నటువంటి పరీక్షా విధానంలో యూనిట్లు మనం ఒకప్పుడు 25 మార్కులకు రాసేవాళ్ళం కదా, ఇప్పుడు అలా కాదు. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనేటువంటి విభాగానికి సంబంధించి 10 మార్కులు కేటాయిస్తారు. దాంతోపాటుగా వాళ్ళు రాసేటువంటి నోట్సులు, రాత పని అంటారు, దానికి ఒక 10 మార్కులు. ప్రాజెక్టులు ఇస్తారు, దానికి ఒక 10 మార్కులు. లఘు పరీక్ష ఇది ఒక 20 మార్కులు. మొత్తం 50 మార్కులు. ఇది 50 మార్కులకి వాడికి వచ్చేటువంటి FA1
పరీక్షకు సంబంధించినటువంటి విధానం. అందులో ఏమన్నాడంటే ఒక మొదటి 10 గురించే చెప్పాడనమాట. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అని చెప్పి ఇది ఉండేటువంటి అంతర్భాగంగా కలిగినటువంటి మూల్యాంకనం ఏమిటి అన్నాడు. నిర్మాణాత్మక మూల్యాంకనం. ఒకవేళ అది కాకుండా నోట్సులు లేదా రాత అంశాలు, ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి పరీక్ష అన్నా ఇదే అవుతుంది. అది గమనించండి. ఇది మూల్యాంకనంలో భాగం. ఇంతటితో ఈ పేపర్ పూర్తయిపోయింది. మరి యొక్క పేపర్ని వీలైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.